హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నంబర్ 63 గుజరాత్ టైటన్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ హోమ్ గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఈ సీజన్లో 6 మ్యాచెస్ అనేవి జరిగాయి ఇప్పటి వరకు. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 231 అనేది నిన్న గుజరాత్ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 89 per 10 వికెట్స్ కోల్పోయి అది కూడా గుజరాత్ అనేది లోయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే గుజరాత్ టైటన్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో గుజరాత్ టైటన్ 2 మ్యాచెస్ అనేవి విన్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ అనేది 1 మ్యాచ్ అనేది విన్ అవ్వడం జరిగింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే గుజరాత్ టైటన్ 8th పొజిషన్లో ఉంది. 12 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 7 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -1.063 నెట్ రన్ రేట్తో 10 పాయింట్స్తో 8th పొజిషన్లో ఉంది. కేకేఆర్ చూసుకుంటే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. 12 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ విన్ అయ్యి 3 మ్యాచెస్ మాత్రమే లూజ్ అయ్యి 1.428 నెట్ రన్ రేట్తో 18 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. లాస్ట్ 2 హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ 179 per 7 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్లో చేస్తే దాన్ని గుజరాత్ టైటన్ 180 per 3 వికెట్స్ కోల్పోయి 17.5 ఓవర్స్లోనే విన్ అవ్వడం జరిగింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే గుర్బాజ్ 81 రన్స్ అనేవి చేశాడు. ఆండ్రే రసూల్ 34 రన్స్ అనేవి చేయడం జరిగింది. జగదీశన్ 19 రన్స్ చేశాడు. మొహమ్మద్ షమి 3 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. నూర్ అహ్మద్ 2 వికెట్స్. గుజరాత్ టైటన్ బ్యాటింగ్ చూసుకుంటే విజయ్ శంకర్ 51 రన్స్ అనేవి చేశాడు. శుభ్మన్ గిల్ 49 రన్స్, డేవిడ్ మిల్లర్ 32 రన్స్ అనేవి చేశాడు. సునీల్ నారాయణ్, హర్షిత్ రాణా, ఆండ్రే రసూల్ ఒక్కొక్క వికెట్ అనేది తీయడం జరిగింది. గుజరాత్ టైటన్ యొక్క ప్లేయింగ్ 11 నుంచి మనం మొదటిగా చూసుకుంటే శుభ్మన్ గిల్, సందీప్ వారియర్, షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వైడ్, రాహుల్ తివాటియా, కార్తిక్ త్యాగి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మని తీసుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటన్ యొక్క ప్లేయింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్ 12 మ్యాచెస్ ఆడి 527 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాస్ట్ విన్నర్ 12 మ్యాచెస్ ఆడి 426 రన్స్ అనేవి చేయడం జరిగింది. డేవిడ్ మిల్లర్ చూసుకుంటే 9 మ్యాచెస్లో 210 రన్స్ అనేవి చేయడం జరిగింది. మోహిత్ శర్మ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన స్లో ఓవర్స్ బౌలింగ్ అనేది చేశాడు. అందులో 3 కీలకమైన వికెట్లు అనేది తీశాడు. రషీద్ ఖాన్ చూసుకుంటే 12 మ్యాచెస్లో 10 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది వేశాడు లాస్ట్ మ్యాచ్లో సిఎస్కేతో. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, రిక్కు సింగ్, అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా. ఇంపాక్ట్ ప్లేయర్గా నితీష్ రాణాని తీసుకుంటారు. లాస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ అనేది ఆడాడు కాబట్టి. సో కీ ప్లేయర్స్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 12 మ్యాచెస్ ఆడి 461 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ మ్యాచ్లో డక్అట్ అనేది అయ్యాడు. అదేవిధంగా ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 435 రన్స్ అనేవి చేయడం జరిగింది. మరియు శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో అద్భుతమైన బ్యాటింగ్ అనేది చేస్తున్నాడు. 12 మ్యాచెస్లో 287 రన్స్ అనేది చేయడం జరిగింది. వరుణ్ చక్రవర్తి చూసుకుంటే లాస్ట్ ముంబై మ్యాచ్లో అద్భుతమైన వికెట్స్ అనేది తీశాడు. 4 ఓవర్స్ తీశాడు. అదేవిధంగా 12 మ్యాచెస్లో 18 వికెట్స్ అనేది తీశాడు. హర్షిత్ రాణా కూడా లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 2 వికెట్స్ అనేది తీశాడు. 10 మ్యాచెస్ ఆడి ఓవరాల్గా 16 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. సో గుజరాత్ టైటన్స్కి
ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన మ్యాచ్లో కేకేఆర్తో అనేది ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఏ ప్లేయింగ్ 11 అనేది ఉందో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.